హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పక్కా, అంచనా వ్యయాన్ని తేల్చండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి, నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ను రెడీ చేయండి, లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు ఉండొద్దు, కట్ ఆఫ్ డేట్ విషయంలో ప్రాబ్లమ్స్ తలెత్తద్దు, అవసరమైన విధి విధానాలు సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం, బ్యాంకులు పిఎస్సిఎస్ రుణాలపైన ఆరా. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సోమవారం సమావేశమైన ఆయన లబ్ధిదారుల ఎంపిక, కట్ ఆఫ్ డేట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు. నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్ట చేస్తారు అధికారులు? ఏం చేస్తారు? ఎట్టి పరిస్థితులు చేయాలంటే ఆ డబ్బులు ఉండాలి కదా. కథ దాదాపు 30,000 కోట్లు అవుతాయి. ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేయాలంటే కట్ ఆఫ్ డేట్ ఒకళ్ళు డిసెంబర్ 7కు పెట్టుకున్నా, మీరు డిసెంబర్ 3కు పెట్టుకున్నా 30,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలి. రోడ్ మ్యాప్ వేయండి. ఏమి చేస్తారు రోడ్ మ్యాప్ వాళ్ళు? నువ్వు నిధులయ్యి ఆ కథ ఏది? ఇంకా 2 నెలలు లేదు టైం. జూలై, ఆగస్టు 31, ఆగస్టు 15 అన్నాడు. మళ్ళీ ఇవాళ మనం జూన్ 15 కొన్నాం. జూన్ 15 నుంచి జూలై 15, జూలై 15 నుంచి ఆగస్టు 15, కరెక్ట్గా 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లో మీరు చేయాలి. అధికారులు చేసే కార్యక్రమం బ్యాంకుల నుంచి డేటా తెప్పించుకుంటారు. ఏ రైతుకి ఎంత అప్పు ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏముంది, ఆ వివరాలని వాళ్ళు తెచ్చుకుంటారు. ఎట్లాగూ ఏ కుటుంబానికి ఎంత పడుతుంది అనేది. కానీ మీరు చేయాల్సిన నిధుల సమీకరణ చేయాలి. నిధులు ఎక్కడి నుంచి తేవాలో ఆలోచించాలి. అటు కేంద్రం దగ్గర తెస్తారా, మరి రాష్ట్రంలో క్రియేట్ చేసుకుంటారా అనేది చూస్తే అది అయిద్ది అంటే నమ్ముతారు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్న రైతాంగానికి పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఆగస్టు 15 కల్లా చేస్తారా? చేయలేసే పరిస్థితి ఉందా? చేయగలిగే వనరులు ఉన్నాయా? చేయగలిగే ఆర్థిక సామర్థ్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. మరి దానికి క్లారిటీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం, పక్కాగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చేస్తామంటే ఆ పక్కాగా చేసేదానికి నిధులు ఎట్ల నుంచి తెస్తారు? ఆ చేసే కార్యక్రమం పైన కసరత్తు ఏం జరుగుతుందనే దానిపైన ప్రజల నమ్మకం, రైతుల నమ్మకం ఉంటుంది. ఇప్పుడు కాస్త కథలకు వచ్చింది. ఈ కథలకు ఇట్లే ఉంటే నమ్ముతారు. మళ్ళీ మీరు ఆగస్టు 15 దాకా ఈ కథలకి ఈ కసరత్తులు చేసి చివరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకరించలేదు కాబట్టి మేము రైతు రుణమాఫీ ఆగస్టు 15 చేయలేకపోతున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం, కేంద్రం ఒక్క నయా పైసా ఇయ్యపోయినా తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని మళ్ళీ ఇట్లాంటి డైలాగులు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా మీరు చిత్తశుద్ధితోని, అంటే వేరే వాళ్ళపైన, వేరే ప్రభుత్వాలపైన నెపం వేయకుండా, ఎస్ మీరు కేంద్ర సహకారం తీసుకోండి, తప్పులేదు. కానీ అది వర్కౌట్ అయినా కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇచ్చిన హామీ మేరకు మీరు చేయాల్సిన అవసరం ఉంది. టైం దగ్గర పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేసి ఊరుకునే కార్యక్రమం గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. అది చేయొద్దు. మళ్ళీ మీరేదో కేంద్ర ప్రభుత్వం బీజేపీకి రైతులంటే ఇష్టం లేదు, రైతులకు సహకరించలేదు, మేము చేద్దామంటే చేస్తానన్నది మీరు అక్కడ కన్విన్స్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇదైతే మరి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అయితే పక్కా చేస్తారట. అంచనా వ్యయం తేల్చండి అని కూడా చెప్పిండి. యాక్షన్ ప్లాన్ వస్తట. మరి ఎట్లా చేస్తారు ఏందనేది మనకి తొందరలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే 60 రోజులు ఉంది కాబట్టి. ఇంకోటి, స్వర్గసీమ రియల్ మోసం. చెరుకుపల్లిలో 372 ప్లాట్లతో వెంచరు, వరదల ప్రవహించే కాల్వను కబ్జా చేసిన సుకేతన, చేతివాటంతో సరిపెట్టుకొని వదిలేసిన అధికారులు, పర్మిషన్ లేకుండానే ప్లాట్ల విక్రయాలు, గజానికి 10,000 అంటే జనాలకు బురుడి, ఫామ్ ల్యాండ్లతో సర్కార్ ఆదాయానికి గండి. ఇది కథ. ఒక పెద్ద బోకు సంస్థ ఇది. స్వర్గసీమ సుకేతన అని అన్ని టీవీలలో యాడ్ ఇస్తాడు ఆయనే స్వయంగా, చంద్రశేఖర్. అన్ని పేపర్లో వస్తుంది. అన్ని మోసాలే. ఫామ్ ల్యాండ్స్ పేరుతో గుంటలలో అమ్ముతుండు ప్లాట్లు చేసి. ఏ అధికారి పట్టించుకున్నోళ్ళు లేడు దీనిపైన. డైరెక్ట్గా హోర్డింగ్లు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద యాడ్లు ఇస్తుంటే ఏ అధికారి కూడా అసలు వీడు ఎవడు, ఎక్కడ ఈ ఫామ్ ల్యాండ్స్, ఎందుకు గుంటలలో అమ్ముతుండు, ఎందుకు ఈ వెంచర్లు ఉన్నాయి, ఈ వెంచర్లకు పర్మిషన్ ఉన్నాయా లేవా అని అడిగే అధికారి లేడు. పేపర్లో రాసినా, టీవీలో రాసినా పట్టించుకునే అధికారి లేడు. లంచాల మత్తులో నిద్రపోతున్నారు అధికారులు. డైరెక్ట్గా 372 ప్లాట్లు వెంచర్ చేసిండట. దాంట్లో వాగునే కబ్జా చేసిండట. వరద పోయే వాగును కబ్జా చేసి దాన్ని వెంచర్ చేసి గజానికి 10,000 లెక్క అమ్ముతుండట. గజానికి 10,000. మళ్ళీ దాని పేరు ఏంది? ఫామ్ ల్యాండ్స్. ఫామ్ ల్యాండ్స్ గజాల్లో అమ్మటానికి లేదు. ఫామ్ ల్యాండ్స్ అంటే గుంటలలో అమ్మాలి, దాని ట్యాక్స్ వేరే ఉంటుంది.
కానీ ఏం చేస్తాడు, డబ్బులు గజాలలో తీసుకుంటుండు, అమ్మేది కుంటలలో అమ్ముతుండు. అంటే ఫామ్ ల్యాండ్స్ అనే పేరు పెట్టినప్పుడు ఏమైందంటే ట్యాక్స్ తగ్గిద్ది, గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ తగ్గడం కోసం దాని ఫామ్ ల్యాండ్స్ అని క్రియేట్ చేసి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనేమో ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాన్ అగ్రికల్చర్ కాకుండా అగ్రికల్చర్ కింద అమ్మటం, డబ్బులు తీసుకునేది నాన్ అగ్రికల్చర్ కింద తీసుకుంటున్నాం. కుంటకు 10,000, అదే గజానికి 10,000 రూపాయలట. మొత్తానికి సరే ఏదైనా కానీ కబ్జా చేయటం ఏంది, వాగులను కబ్జా చేసి, ఒర్రెలను కబ్జా చేసి, చెరువులను కబ్జా చేసి, సుకేతన అని స్వర్గసీమ అని, ఆడ స్వర్గసీమ లేదు, మన్ను లేదు, సుకేతన లేదు, అంత మోసం అది. ఈ మోసం ఎట్లా డైరెక్ట్గా టీవీలలో చెప్తాడు మోసాన్ని, ఆ టీవీలలో పేపర్లలో ఇస్తాను కానీ ఒక్క ఆఫీసర్ కూడా పట్టుకునేటోళ్ళు, అడిగేటోళ్ళు అసలు ఈ స్వర్గసీమ ఎక్కడిది, ఈ దరఖాస్తు వచ్చిందా, దీనికి మనం పర్మిషన్ ఇచ్చినామని అటు రేరా కానీ, డిటీసీపీ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, హెచ్ఎండిఏ కానీ, లేకపోతే లోకల్ బాడీస్ కానీ ఒక్కడ కూడా పట్టుకునేటోళ్ళు. ఎందుకు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ముందు లంచాలు ఇచ్చాకనే ఈయన ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలో సుకేతన స్వర్గసీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లు విక్రయిస్తున్నది. ఈ వెంచర్ ఏర్పాటులో భాగంగా కాలువను, చెక్ డ్యామ్ను మింగేసింది. కాలువ, చెక్ డ్యామ్ మొత్తం మింగిండట. మింగి యాడ్లు ఇస్తాను టీవీల్లో, పేపర్లో, శుద్ధపూస మాటలు చెప్తున్నారు. మళ్ళా కాలువను కబ్జా చేసిన విషయం తెలిసినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటారు, తీసుకోవడానికి వాళ్ళకి లంచం ఇచ్చిందే తీసుకోకుండా ఉండటానికే. వాళ్ళకి లంచాలు ఇచ్చేదే ఏం తెలిసి తెలియనట్టుండే, నేను యాడ్లు ఇచ్చుకుంటా, కబ్జాలు చేస్తా, చెక్ డ్యాములు, చెరువులు, కాలువలను కబ్జా చేస్తా, మీరు ఇగో ఇది తీసుకోండి అరవకుండా ఉండండి. వాళ్ళకి తెలుసు. ఇక మనబోటోడు పోయి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. ఇక ఉల్టా మన్నే బెదిరించే పరిస్థితికి వస్తుంది అన్నమాట. అంత స్థాయిలో పేరుకుపోయిండు, కూరుకుపోయిండు ఆ సుకేతన స్వర్గసీమ అనే సంస్థ. చంద్రశేఖర్ కూరుకుపోయి మొత్తాన్ని అటు మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఈ డిటీసీపీని, టౌన్ ప్లానింగ్ వాళ్ళని, రెరాని, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే ఆ పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 3వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. ఇగో స్వర్గసీమ రియల్ మోసం అట. రియల్ కనపడుతుంది ఆ మోసం. ఇంకా రియల్ మోసం ఏముంది, రియల్గా డైరెక్ట్గా వాడే ఇస్తాండే, యాడ్లు ఇస్తాడు. ఇగో నేను ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నా, కొందుర్గులో అమ్ముతున్నా, షాద్నగర్లో అమ్ముతున్నా, బాలానగర్లో అమ్ముతున్నా అని డైరెక్ట్ చెప్తుండు. దాంట్లో చెక్ డ్యాములు ఉన్నాయట, వాగులు ఉన్నాయట. ప్రజలను గమనించండి, ఈ కొనుక్కునే వాళ్ళని కనీసం అవేర్ కావాలా. ఈ చెరువులు, చెక్ డ్యాములు, వాగులు కబ్జా చేసి మీకు అంటగడితే రేపు అవి ఎందుకు పనికిరావు, మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. వాడిని డబ్బులు వాడు జేబులు వేసుకుంటాడు, దులుపుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడిది ఏంది వ్యాపారం చేసేటోడు ఏంది, వాడి చేతిలో పడ్డదాకానే కథ. తర్వాత రాజోడు, రెడ్డోడు. కాబట్టి ఈ కొనుక్కునే ప్రజలు ఈ స్వర్గసీమ కానీ, సుకేతన కానీ, ఈ పేర్లతోని, ఈ వెంచర్లతోని, ఫామ్ ల్యాండ్స్ అని, ఫ్రీ లాంచింగ్ ఆఫర్లని పేర్లతోని వచ్చే సంస్థలని కొద్దిగా సర్వే చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, సమాచారం కరెక్ట్ ఉంటే తీసుకోండి. అడ్డగోలుగా టీవీల్లో యాడ్లు వచ్చినాయి, పేపర్లో యాడ్లు వచ్చినాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉన్నాయి కాబట్టి మనం నమ్మొచ్చు అని నమ్మి తీసుకుంటే ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి సంస్థలలో కొన్న ఖాతాదారులు, కస్టమర్లు. కాబట్టి మీరు ఆ జాబితాలో చేరొద్దు, బీపీలు, షుగర్లు తెచ్చుకోవద్దు, హార్ట్ అటాకులు తెచ్చుకోవద్దు. మీరు ఏదో అవసరాలకు, పిల్లల కోసం, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయని కొనుక్కుంటే అది ఎందుకు పనికిరాని ఆస్తిగా ఉంటుంది, ఎందుకు పనికిరాదు, అది మీ కళ్ళకు కనపడదు కూడా. ఆ పరిస్థితుల్లో ఉన్న వాటిని మీరు జాగ్రత్తగా, ఇట్లాంటి మోసపూరితమైన సంస్థలు అమ్మే ప్లాట్లు కానీ, అమ్మే వెంచర్లు కానీ మీరు రిజెక్ట్ చేయాలి, తిరస్కరించాలి, స్టడీ చేయాలి, దానిపైన రికార్డు చూడండి, అప్పుడు కొనుక్కోండి. తప్ప అడ్డగోలుగా యాడ్లు ఇచ్చిండని కొంటే ఇగో ఇదే కథ ఉంటుంది. తప్పుడు పద్ధతుల్లో లేఅవుట్ అట. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం చెరుకుపల్లిలో సర్వే నెంబర్ 238, 239, 242, 246, 249, 250, 263లలో స్వర్గసీమ సుకేతన అనే రియల్ ఎస్టేట్ సంస్థ 372 ప్లాట్లు ఏర్పాటు చేసింది. వెంచర్కి సంబంధించి మ్యాప్ రిలీజ్ చేసినా అందులో ఎన్ని ఎకరాల్లో ప్లాట్లు వేశారన్నది ఎక్కడా లేదు. సుమారు 100 ఎకరాలలో ఈ వెంచర్ ఏర్పాటు అయినట్లు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఎడారి ప్రాంతంలో కనిపిస్తున్న చెరుకుపల్లిలో గజానికి 10,000 మాత్రం అంటూ అమాయక జనాలను మోసం చేస్తుంది. వీటన్నిటికీ తోడు ప్లాట్లు అంటూ ఏర్పాటు చేసిన ఫామ్ ల్యాండ్ పేరిట విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రకృతి పరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసం అంటూ ఆరోగ్యంగా ఉంటుందని గ్రామానికి దూరంగా కొండలలో, గుట్టల్లో ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రజల అవసరాలు ఆసరాగా చేసుకుని అనుమతులు లేకుండా భూములు విక్రయిస్తున్న వ్యాపార సంస్థలు మోసం చేస్తున్నారు. అటు గుంటల లెక్కన విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు. సర్కారుకు చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టెత్తున్నారు. అలాగే తక్కువ రేటుకు ఆశ చూపి
అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతూ కొనుగోలుదారులను బురిడి కొట్టిస్తున్నది. ఏకంగా ఆ స్థలంలో ఓ వాటర్ ట్యాంక్ సైతం నిర్మాణ దశలో ఉందంటే వారి అధికారులు అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకో. ఇది కథ. ఆ స్థలాల్లో వాటర్ ట్యాంకులు, రోడ్లు వేసుకోవడానికి పర్మిషన్లు, ఆ హడావుడి కథకి అధికారులు ఏ స్థాయిలో మద్దతుంటే వాడు డైరెక్ట్గా హోర్డింగ్లు పెట్టి, డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పెద్ద పెద్ద పేపర్లలో మెయిన్ ఎడిషన్లో మొత్తం ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీలలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ ఇట్లాంటి టీవీ5 ఇట్లాంటి టీవీలలో గంటల యాడ్లు ఇచ్చి డైరెక్ట్గా ఇస్తుంటే మరి ఎక్కడున్నారు ఈ అధికార యంత్రాంగం? ఎవడు పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవట్లేదంటే లంచాల మత్తులు ఉన్నారు. కాబట్టి ఇంకా అసలు ఎంత గమ్మత్ అంటే ఇదే సుకేతన, ఇదే స్వర్గసీమ ఇట్లాంటి వెంచర్ల పైన మనలాంటి జర్నలిస్టులు ఆర్టీఐ కింద పెట్టి కనీసం సమాచారం తీసుకున్నాం, అది నిజమైందా కాదా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుంది, ప్రజలకు తెలియజేద్దామని మనం లెటర్ పెడితే అసలు స్పందించిన దిక్కులేదు. ఈరోజు వరకు కూడా డిటీసీపీ కానీ రెరావాడు ఇంతవరకు స్పందించిన దిక్కులేదు. లెటర్ పెడితే మనకి సమాచారం కావాలి, షాద్నగర్ ఏరియాలో, కొందూరు ఏరియాలో పలానా ప్లాట్లని పేపర్లో యాడ్లు వస్తున్నాయి, అసలు దానికి అనుమతి ఉందా లేదా, అనుమతి ఉంటే ఏం అనుమతి ఉంది, ఎన్ని ఎకరాలకు ఉంది, ఏం ప్లాట్లు అయ్యి, ఫామ్ ల్యాండ్సా, మమ్మల్ని కమర్షియల్ ప్లాట్సా అని అడిగితే ఇంతవరకు దాని సమాధానాలు రిప్లై లేదు. అడిగితే ఆఫీస్ వెంటబడి చెప్పులు అరిగేదా తిరిగినా ఎవడు పడుచుకుంటూ లేడు. అంటే ఆ స్థాయిలో లంచాలు ముట్టినాయి కాబట్టి ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ అధికార యంత్రాంగం ఈ పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకోనైనా కనీసం దానిపైన ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి. ఇక మామూలు అమాయక జనాలు బలైతూనే ఉంటారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. హామీలకు పైసలు ఎట్లా? బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి. శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్, పెరిగే పద్ధతులపై రాష్ట్ర అధికారులు మల్లగొల్లాలు. సంక్షేమ బడ్జెట్కు అదనంగా పీఆర్సీ, పెన్షన్ల పెంపు, వ్యవసాయ శాఖ కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి, బడ్జెట్పై రైతు భరోసా, 500 బోనస్సు ప్రభావం, రుణమాఫీకి నిధులు సర్దుబాటు సవాలే. మొత్తానికైతే హామీలకు పైసలు ఎట్లా అని కోణంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఒక 60 రోజులకే కోడ్ వచ్చింది. కోడ్ తర్వాత ఏమీ చేయటానికి వీలు లేకుండా ఇప్పుడు కోడ్ పోయింది, పని చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఆ హామీలకు పైసలు కావాలి. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా మామూలుగా ఉన్నాయా? పెద్ద పెద్ద హామీలు ఉన్నాయి. పెన్షన్లు 4,000, 2,000 నుంచి 4,000 చేస్తామన్నాడు డబలు. రైతు భరోసాని 15,000 చేస్తామంటే ఎకరానికి 10,000ని. రైతు రుణమాఫీని ఆగస్టు 15 కల్లా చేస్తామంటుండు. ఇట్లా బోనస్సు, వడ్లకు బోనస్, సన్న వడ్లకి దొడ్డు వడ్లకు కూడా ఇస్తాం, కింటాకి 500 రూపాయల బోనస్సు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేది ఉంది ఈ నెలలో, జూన్ నెలలో. ఇవన్నీ చూస్తే మొత్తానికి అసలు పైసలు ఎట్లా అనే దానిపైన నిన్న మొత్తానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి, కొంతమంది ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున గంటల కసరత్తు చేశారు. అసలు ఎట్లా మనం దీన్ని షార్ట్అవుట్ చేయాలి, ఎట్లా దీని నుంచి బయటపడాలి, ఎట్లా నిధులు సేకరించాలి, దాని నుంచి ఎంత మనకి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది, దానికి ఇంకెంత అప్పులు చేయాలి అనే విషయాలపైన మొత్తానికైతే చర్చిస్తున్నారు. 8 నుంచి 15% ఏటా బడ్జెట్లో కేటాయింపులు సాధారణ పెరుగుదల, కానీ 40 నుంచి 50% కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్య రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు. జనరల్గా 8 నుంచి 15% ప్రతి బడ్జెట్ టు బడ్జెట్ పెరిగిద్దట కేటాయింపులు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల ఈ హామీలు నిజంగానే అమలు చేయాలి వాళ్ళు అంటే ఈ 6 గ్యారెంటీలు కానీ వాళ్ళు ఇచ్చిన ఇంకా గ్యారెంటీలు కొన్ని కానీ 40 నుంచి 50% ఎకాయికిని పెంచాలి. పెంచితే తప్ప ఇవి కాదు. 40 నుంచి 50 పెంచాలంటే ఆ స్థాయిలో రెవెన్యూ ఉండాలి, ఆ స్థాయిలో నిధులు సేకరణ ఉండాలి. మరి ఎట్లా చేస్తారో చూడాలి. గత బడ్జెట్టు 2,77,000 కోట్లు, ఆదాయము 2,17,000 కోట్లు. ఈసారి హామీలకు అదనంగా 30 నుంచి 40%. మరి ఆదాయం ఎట్లా అనేది అంటే బడ్జెట్ 2,77,000 కోట్లు చేస్తే ఆదాయం వచ్చింది 2,17,000 కోట్లు. అక్కడనే 60,000 కోట్లు ఇంకా లోటు ఉంది. మళ్ళీ ఇప్పుడు 40 నుంచి 50% పెంచాలి. మరి హామీలకు అదనంగా కావాలంటే మరి అసలు ఏ స్థాయిలో ఉంటుంది, అసలు మనం పెట్టే బడ్జెట్కి మనకు వచ్చే రెవెన్యూకి ఎంత తేడా ఉందనేది ఇక అసలు చెప్పడానికే ఇల్లు లేకుండా ఉంది. పెన్షన్ టెన్షన్ కూడా ఉందట. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్ కంటే డబుల్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 12,000 కోట్లు కేటాయించారు. ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఈ మొత్తం 24,000 కోట్లకు పెరుగుతుంది. దీంతోపాటు ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కల లబ్ధిదారుల సంఖ్య మరో 50 నుంచి 60% పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 30,000 కోట్ల పెన్షన్లకే ఖర్చు చేయాల్సిన వస్తుంది. ఇది వాస్తవం. ఏటా 12,000 కోట్లు ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లకి. అంటే కుటుంబంలో ఒక్కరికే ఇచ్చి 2,000 రూపాయలు ఇస్తున్నాయి. ఇప్పుడు 2,000 4,000 చేస్తే ఆ 12,000 కాస్త 24,000 కోట్లు కావాలి.
మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామండు. దానికి ఇంకొక 6,000 కోట్లు కావాలి. మొత్తం 30,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ పంపిణీకే ఉంది. ఇంకో 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఉంది. ఇంకొక 10,000 కోట్లు రైతు భరోసాకి ఇవ్వాలి. ఎందుకంటే 5,000 పెంచుతున్నారు ఎకరానికి. ఇట్లా మరి ఒక్కొక్క దానికి చూస్తే డబుల్ అవుతుంది ఖర్చు, కానీ వచ్చే ఆదాయం తక్కువ ఉంది. మరి ఎట్లా చేస్తారు చూడాలనేది, హామీలకు పైసలు ఎట్లా అనే కసరత్తు మొదలైతే అయింది. దాన్ని ఎటుదేసిపోతారో చూడాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. సర్కారు బడివిలో నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయం అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచే అంశాన్ని పరిశీలిస్తాం. సర్కారు బడులు బలోపేతానికి 11,000తో మెగా డిఎస్సి వేసినాం. 2,000 కోట్లతో స్కూళ్లను బాగు చేయిస్తున్నాం. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. 10 జీపీఏ వచ్చిన పిల్లల ఫీజును చెల్లించేందుకు అభ్యంతరం లేదు. చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి. 10 జీపీఏ తెచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు సన్మానం చేయాలి అని చెప్పి, సర్కారు బడులకు సంబంధించిన విలువ నాకు తెలుసు. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ ఎట్టి పరిస్థితులు మూసేయం. అది గతంలో ఒక ప్రపోజల్ ఉండేది. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ని మూసేసి రేషనలైజేషన్లో మెర్జ్ చేయాలని చెప్పి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కూల్స్ విలువ ఏందని నాకు తెలుసు కాబట్టి వాటిని మూసేసే పరిస్థితి లేదు. 2,000 కోట్ల రూపాయలు స్కూళ్ళను బాగు చేయడానికి పెడుతున్నాం. దాన్ని ఒక పెట్టుబడిగానే భావిస్తాం. సర్కారు స్కూళ్ళ పైన, విద్య పైన పెట్టే ఖర్చుని దాని కిందనే భావిస్తాం. అదేవిధంగా 10 జీపీఏ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు సన్మానం చేయాలి. వాళ్ళకు సంబంధించిన ఫీజును కూడా పూర్తిగా ప్రభుత్వమే, పై చదువులకు సంబంధించిన ఫీజును ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని కూడా చెప్పారు. ఇది ఒక మంచి పరిణామమే. కానీ దీంతోపాటు స్కూళ్ళ పైన, విద్య పైన మీరు సమీక్ష నిజంగానే చేస్తే, దీంట్లో తీసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్, కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూల్స్, నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యానర్లతో వచ్చి వేల మంది పేరెంట్స్ని జలగల్లెక్క పట్టి పీడిస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవాళ మీరు June 12 రేపు స్కూల్స్ ఓపెనింగు. ఇప్పుడు 1 మంత్ నుంచి స్కూల్స్లలోనే అదే స్కూల్లో దుకాణం పెట్టి అమ్ముతున్నారు. స్కూల్లో బుక్స్, యూనిఫామ్లు. ఎవ్వడు పట్టుకున్నోడు లేడు. ఎంఈఓ కానీ, డిఓ కానీ అధికారులు పట్టుకున్నోడు లేడు. పేరెంట్స్ కంప్లైంట్ చేసినా తిరిగి చూడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, హైకోర్టు క్లియర్గా చెప్పింది, పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మొద్దు, అమ్మితే లాభాపేక్ష లేకుండా 0 లాభంతో అమ్మండి. ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా అమ్మండి అంటే, వాళ్ళు ₹1,000 లాభానికి ఇలా పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతున్నారు. మరి దీన్ని ఎవడు పట్టుకోవాలి? దాన్ని మీరు రివ్యూ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేయండి, ఓకే. దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళు, మీరు ప్రభుత్వం పైన ఇంత ఖర్చు పెట్టి విద్యని డెవలప్ చేయాలని మీరు చూస్తుంటే, ఒకవైపు లక్షల కోట్ల రూపాయలని ప్రజల నుంచి పిండుతున్నారు. అది ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుందిగా. మీరు ప్రైవేట్ స్కూళ్ళు అట్లా ప్రజల నుంచి పిండకపోతే, ప్రైవేట్ స్కూళ్ళు అట్లా ప్రజల నుంచి వేధించి ఫీజులు తీసుకోకపోతే, ఆ స్థాయిలో కొంత వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిద్ది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మొత్తం వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకి, నారాయణ, శ్రీ చైతన్యకే పోయే పరిస్థితి ఉంటే, ఆ కుటుంబాలు ఎట్లా కొనుగోలు చేయాలి? కొనుగోలు శక్తి ఎట్లా పెరిగింది? మీకు ట్యాక్సులు ఎట్లా వస్తాయి ప్రభుత్వానికి? కాబట్టి ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాలి. ఆ ఫీజులు నియంత్రణ చేయాలి. వాళ్ళు బుక్స్ అమ్మే దందాన్ని బంద్ చేయాలి. బుక్స్, యూనిఫామ్లు బలవంతంగా అంటగడతారు. ఒక్కొక్క స్టూడెంట్కి ₹15,000 పుస్తకాలకి, ₹12,000 పుస్తకాలకి. ఈ అమ్మే దుకాణాలు అమ్మొద్దు అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకళ్ళు అమ్మాల్సి వస్తే ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా అమ్మాలని చెప్పింది. వాళ్ళు లాభం కాదు, డబుల్, త్రిబుల్ లాభం. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి, ఫీజులు నియంత్రణ చేయాలి. నారాయణ, శ్రీ చైతన్య లాంటి వాటిపైన అవసరమైతే ఒక కంప్లైంట్ సెల్ పెట్టండి, ఒక కౌంటర్ పెట్టండి, గ్రీవెన్స్ సెల్ పెట్టండి. ఆ రెండింటి కోసం అవసరమైతే, అది అవసరం కూడా. అది చేస్తే బాగుంటుంది. కీలక శాఖలు బీజేపీకి, రాజ్నాథ్కి రక్షణ, అమిత్ షాకు హోము, నిర్మలాకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా. 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే. కిషన్ రెడ్డికి బొగ్గు గనులు శాఖ, బండి సంజయ్కి హోంశాఖ మంత్రి, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి, శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. దాంట్లో 2 క్యాబినెట్, 3 సహాయ మంత్రులు. 2 క్యాబినెట్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ కీలకమైన శాఖ ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిండు, అది కీలకమైందే. గతంలో కిషన్ రెడ్డి చేసిండు, విద్యాసాగర్ రావు గారు చేశారు.
హోంమంత్రిగా అమిత్ షా ఉన్నాడు, ఆయనతో పాటు పనిచేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇంకోటి రామ్మోహన్ నాయుడు ఏపీకి సంబంధించి పౌర విమానయాన శాఖ కీలకమైన శాఖ వచ్చింది. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ, గ్రామీణ అభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి. శ్రీనివాస వర్మ బీజేపీకి సంబంధించి నరసాపురం ఎంపీ, ఆయనకి కీలకమైన భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఈ మొత్తానికైతే ఈ ఈ పోర్ట్ఫోలియోలను ఉపయోగించుకొని ఏపీ అటు తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేయాల్సిన అవకాశం వాళ్ళకు వచ్చింది. అవకాశాన్ని వినియోగించుకొని చేస్తారని మనం ఆలోచించాలి. ఇది ఒకటి. ఇంకోటి, ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్ పెట్టారట. ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. తహసీల్దారు ఆర్డీఓ లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్ కూడా ఇచ్చారట. లాగిన్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య. అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు కూడా సర్కారు కసరత్తు చేస్తుందన్నట్టు ఒక వార్త ఇచ్చారు. ధరణి సమస్యలపైన రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 6 నెలల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో మార్పు వస్తుంది, మా సమస్యల పరిష్కారం అవుతాయి, దానిపైన కమిటీ వేశారు, ఆ కమిటీ వల్ల తొందరగా అయితే అనేది ఒకటి ఆశించారు. ఈలోపు మనకి కోడ్ వచ్చింది, కోడ్ వల్ల కొంత అడ్డంకులు వచ్చినాయి. ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి 10 రోజుల్లో డెడ్ లైన్ పెట్టారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారులు ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కరించండి, 10 రోజుల్లో డెడ్ లైన్ పెట్టారు. లాగిన్లు కూడా ఇచ్చినాం కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అనేది అయితే ప్రభుత్వం చెప్పింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు తొందరగా పరిష్కరించే అవకాశం ఉంది. ఇది ఒకటి. ఇంకా మిగతా ధరణి అసలు మొత్తం ఓవరాల్గా ధరణి విషయాలపైన ఇంకా కమిటీ రిపోర్టు మొత్తం రిపోర్ట్ పర్మనెంట్ రిపోర్ట్ అవుతుంది, కానీ అప్పుడు సంస్కరణలు ఏం చేస్తారో ధరణిలో అనేది అప్పుడు తేలుతుంది మనకి. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మరో 3 కోట్ల ఇల్లట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో మంజూరు కామోదం. కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశాల నిర్ణయం. కోట్లాది మంది జీవితం సుఖమయమయ్యే లక్ష్యం. ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం. పీఎం కిసాన్పై ప్రధాని మోదీ మొదటి సంతకం. రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం అని నరేంద్ర మోదీ చెబుతుండు. ఇది చూస్తే జోకు లెక్క ఉంది. రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం అంటుండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటికే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిండు. ఇప్పుడు మళ్ళీ 15 అంటే ఇంకొక టర్మ్లోకి, 3వ టర్మ్లోకి ఎంటర్ అవుతుండు. ఆయన పీఎం కిసాన్ పైన మొదటి సంతకం చేసిండు కాబట్టి రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం అంటుండు. ఈ పీఎం కిసాన్ ఏమో కొత్త స్కీమా? ఏదో కొత్త స్కీమ్ పెట్టి రైతులకు ఏదో ఉద్ధరించినట్టు ఆయన మొదటి సంతకం పెట్టినట్టు పెద్ద క్రియేషన్ చేసి రైతుల సంక్షేమం మా మొదటి ప్రాధాన్యం, మా ధ్యేయం అండవు. నిజంగానే మీకు రైతు సంక్షేమం, రైతులే మీకు ఇష్టమైతే, రైతుల సమస్యలపైన మీకు దృష్టి ఉంటే, మీరు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది రైతులు వచ్చి ఢిల్లీ సరిహద్దులలో మీ ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటే రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను రద్దు చేయండి, వ్యవసాయ రంగానికి సంబంధించిన నల్ల చట్టాలను రద్దు చేయండి అని ఒకసారి పెట్టారు. దాదాపు 7 నెలల పాటు కుటుంబాలతోనొచ్చి అక్కడనే రోడ్లపైన వండుకొని తిని, రోడ్లపైన పడుకొని నిరసన తెలిపితే ఒక్క బీజేపీ నాయకుడు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఒక్కడైనా స్పందించిండా? స్పందించలేదు. దాని తర్వాత మొన్న కనీస మద్దతు ధర, పంటల కనీస మద్దతు ధర పైన చట్టం చేయాలి అని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ పైన మొన్న కూడా మళ్ళా ఎలక్షన్కి 2-3 నెలల ముందు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది రైతులు ట్రాక్టర్లతో వచ్చి అక్కడ నిరసన తెలిపితే ఒక్కడ పట్టకుండా, నిజంగానే మీకు రైతులపైన చిత్తశుద్ధి ఉండి రైతు సంక్షేమం మీ ధ్యేయం అయితే, మొదటి ప్రాధాన్యం అయితే, మరి అయ్యాలు చేసిందో రైతులు కాదా? ఆ రైతు సమస్యలపైన ఎందుకు స్పందించలే? ఎందుకు మాట్లాడలే? 700 మంది చనిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల, మీరు పట్టించుకోవడం వల్ల. రైతులు 700 మంది చనిపోయారు. ఆ పాపం మీది కాదు. ఇప్పుడు ఆ పాపాన్ని మూటగట్టుకొని ఇవాళ 303 సీట్ల నుంచి మీరు 240 పడిపోయారు. మీ తల బిరుసు తగ్గింది, మీ తలకెక్కిన అధికార అహంకారం దించారు రైతులు. కాబట్టి ఇవాళ రైతులు అనే జపం చేస్తారు. మీరు రైతుల సంక్షేమమే మా ధ్యేయం అంటున్నాం ఇవాళ. అంటే రైతులు కర్రు కాల్చి వాత పెట్టి మీ అధికార దాహాన్ని, అధికారం మత్తుని వదిలిచ్చారు ఓటు రూపంలో. కాబట్టి ఇవాళ రైతులు గుర్తొచ్చారు. నిజంగానే రైతులు గుర్తొస్తే మీరు కొత్త స్కీములు పెట్టండి వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాన్ని గౌరవించి ఆ ఉద్యమాలపైన మీరు ఏం చట్టం చేస్తారో చేయండి, వాళ్ళు అడిగిన డిమాండ్లపైన. అది కదా రైతు ప్రాధాన్యం అంటే. రైతులకు అవసరం వచ్చినప్పుడు, రైతులకు సమస్య ఉన్నప్పుడు స్పందించకుండా, వాళ్ళు నిరసన చేసినప్పుడు, వాళ్ళు పోరాటం చేసినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు నువ్వు స్పందించకుండా, నీకు నచ్చిన రోజు నువ్వు స్పందిస్తే మీరు రైతులపైన ఇంట్రెస్ట్ ఉందని, రైతులంటే మీకు ప్రాధాన్యమైన ఎట్లా నమ్మాలా? రైతులు వాళ్ళు కడుపు కాలినప్పుడు, వాళ్ళకి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టకుండా, నీకు అవసరమైనప్పుడు అన్నం పెడతానంటే నమ్మాలా రైతులు? వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం మాకు చట్టం చేయండి అని అవసరమైన రోజు అడిగితే మీరు చేయరు రైతులు.
నల్ల చట్టాలను రద్దు చేయండి అని అడిగిన రోజు మీరు పట్టించుకోరు అయిత్రి, చనిపోయిన రోజు పట్టించుకోరు అయిత్రి. ఇవాళ మీకు 240కి పరిమితం చేశారు కాబట్టి, రైతులు కన్నేర చేశారు కాబట్టి ఇవాళ మీకు రైతులు గుర్తొచ్చారు అనేది రైతులు ఇవాళ అర్థం చేసుకునే పరిస్థితి. ఇప్పటికైనా మారండి మీరు. రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేయండి, కమిట్మెంట్తో పని చేయండి, అప్పుడు నమ్ముతారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. ఇంకోటి, రుణమాఫీ లెక్క తీయండి, రైతుల జాబితా రుణాల వివరాలు సిద్ధం చేయండి, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రుణమాఫీకి విధి విధానాలు రూపొందించండి, అవసరమైన నిధులు ఇతర వివరాలతో ప్రణాళిక సిద్ధం చేయండి. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు లబ్ధి కలిగేలా ఉండాలి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చాలా గట్టిగా చెప్పిండట. మరి అధికారులకు రుణమాఫీ లెక్క తీయండి, ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 చేయాలని. అది మరి ఏం చేస్తారో చూడాలి. జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి ఒకరికి ఛాన్సు, ఈటెల పేరు దాదాపుగా ఖరారు. పోటీలో అరవింద్, డీకే అరుణ, రఘునందన్, కేవీఆర్. కేవీఆర్ అంటే కే వెంకట్రామరెడ్డి, కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఓడించి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే. అటు ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా 2023 నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో ఓడించిండు. ఆయన కూడా పోటీలో ఉండాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రఘునందన్ రావు ఉండు, ఇప్పుడు మెదక్ ఎంపీకి గెలిచిండు అరవింద్, డీకే అరుణ, వీళ్ళందరూ ఉన్నారు. కానీ దాదాపుగా ఈటెల రాజేందర్కి ఎక్కువ ప్రయారిటీ ఉన్నట్టు, ఎక్కువగా ఆయనకు అవకాశాలు ఉంటాయి, ఆయన పేరు ఖరారు అంటారు. కాకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కూడా ఉంది. ఎందుకంటే జేపీ నడ్డాని క్యాబినెట్లోకి తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. ఇప్పుడు ప్రజెంట్ ఆయన జాతీయ అధ్యక్షుడు, క్యాబినెట్లో ఉండు కాబట్టి ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాష్ట్రానికి అధ్యక్షుడిని, ఇక్కడ కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఆయన కూడా క్యాబినెట్లో తీసుకున్నారు కాబట్టి ఇది కూడా కొత్త వాళ్ళకి ఇస్తారు. ఈటెల రాజేందర్కే ఎక్కువగా బీసీ నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, 2 సార్లు తెలంగాణ క్యాబినెట్లో పనిచేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా అనుభవం నాయకుడు అనేది పేరుంది కాబట్టి, అనుభవం మంచి సెన్సిటివ్ అనే పేరుంది కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత ఉండే అవకాశం ఉంది. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. జూన్లోపు విచారణ పూర్తి కాదు, సాంకేతిక అంశాలపై విచారణ సాగుతుంది, త్వరలో ఆర్థిక అంశాలు అవకతవకలపై దృష్టి సారిస్తాం, నష్టపరిహారం పైన ఫిర్యాదులు అందుతున్నాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. జస్టిస్ పిసి ఘోష్ నిన్న ఆయన పినాకి చంద్రశేఖర్ ఘోష్ జస్టిస్ ఆయనతోనే జ్యుడిషియల్ కమిషన్ వేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆ ప్రాజెక్టు పైన జూన్ వరకు అది పూర్తి కావాలి అని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకోరు. కానీ జూన్ లోపు విచారణ పూర్తి కాదు అని చెప్పి సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్తో పాటు ఆర్థిక అంశాలపైన కూడా అవకతవకలపైన దృష్టి పెట్టినాం కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ఎంత టైం పట్టిద్ది, అసలు ఏం బయటికి తీస్తారు, దానివల్ల ఏ అధికారులు బలవుతారు, ఏ రాజకీయ నాయకులు బలవుతారు, ఏమైనా గవర్నమెంట్కి లాభం జరిగిద్దా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు, ప్రజాధనం వృధా కాదా, అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రము నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై విచారణ. ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు విద్యుత్ కొనుగోలు పైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆయన అధికారులను ప్రశ్నించిందట, టెండర్లు పిలవకుండా పనులు ఎట్లా కేటాయిస్తారు, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు, ప్రజాధనం వృధా కాదా, ప్రజాధనాన్ని సేవ్ చేసే కార్యక్రమం ఎందుకు చేయలేదు, అధికారులను అట్లా ప్రశ్నించిందట. మొత్తానికైతే అది కూడా తీవ్రంగా అంటే స్పీడ్గా అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.